ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల్లో 1వ నెంబర్ నియోజకవర్గం ఇచ్చాపురం. ఇక్కడ జెండా పాతడానికి అధికార వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు తెలుగుదేశం పార్టీ తట్టు తగిలిస్తూ వస్తోంది. ఇచ్చాపురంలో పాదయాత్రను ముగించి అక్కడ కోట్ల ఖర్చుతో భారీ పైలాన్ నిర్మించిన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ నియోజకవర్గం మాత్రం కొరుకుడు పడడం లేదు. అందుకు కారణం అశోకుడు. కాకలు తీరిన రాజకీయ కుటుంబ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయ అక్షరాభ్యాసం చేసి ప్రజల నాడి తెలుసుకున్న యువనేత అశోక్. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ బెందాలం అశోక్ పక్కా లోకల్ లీడర్. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ బెందాలం అశోక్ 3వసారి ఎన్నికల బరిలో దిగారు. 2014లో మొదటిసారిగా పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి సర్తు రామారావు యాదవ్ పై గెలుపొందారు. ఆ తర్వాత 2019లో వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు సాయిరాజ్ భార్య మొన్నటి వరకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేసిన విజయ ఇప్పుడు ప్రత్యర్థిగా రంగంలోకి దిగారు. మాసుపర్తి చక్రవర్తి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయకు పార్టీలోని గ్రూపులే శాపంగా మారాయి. విజయ భర్త సాయిరాజ్ కు ఆ నియోజకవర్గంలో బలమైన అనుచరిగణం ఉంది. ఆయనతో పాటు 2014లో పోటీ చేసిన నర్తు రామారావు యాదవ్ మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ 2 వర్గాల మధ్య పోరును ముగించేందుకు ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సహా సమన్వయకర్త చిన్న శ్రీనులు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఫలితంగా విజయ ప్రచారానికి జనాలు కరువవుతున్నారు. వైసీపీ బలం ఎంతో స్పష్టం కావడంతో ఈసారి కూడా టీడీపీకి ఈ ఎన్నికల్లో వార్ 1 సైడ్ అవుతుందన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ అభ్యర్థి పిరియా విజయ ప్రచారానికి వైసీపీలో కొందరు సీనియర్లు ముఖం చాటేయటంతో ప్రజలు ఈ గ్రూప్ రాజకీయాలు చూసి విసిగెత్తిపోతున్నారు. ఇక ఇప్పటికే ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ ఎన్నికల ప్రచారంలో తన క్యాడర్ వెంట పెట్టుకుని దూసుకుపోతున్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. మరి ఇచ్చాపురం ప్రజలు ఎవరిని విశ్వసిస్తారో ఎవరిని విస్మసిస్తారో వేచి చూడాల్సిందే. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?